తను తల్లయ్యే అవకాశం శాశ్వతంగా కోల్పోయింది. ఈ ఇంటి పేరు నిలబడాలి. అలా జరగాలి అంటే నీకు మరో పెళ్లి జరగాలి. నీ మాట నమ్మాలి అంటే ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. అయినా మనమంతా ఏ యుగంలో ఉన్నామమ్మా? అయినా మీకు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? అయినా వాళ్ళు పెళ్లి చేస్తానంటే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు? అసలు ఇలా కాదు, మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టి వాళ్ళంతా చూద్దాం పదా. అయ్యో నాన్న, వద్దు నాన్న, ప్లీజ్. దయచేసి నా స్థానంలో నిలబడి కొంచెం ఆలోచించండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పడానికి నాకొక్క నిమిషం చాలు నాన్న. కానీ ఆ మాట చెప్పిన మరుక్షణమే ఈ ఇంటి పెద్దావిడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అమ్మా పున్నమి. అవును నాన్న, ఈ పెళ్లిని చూడకూడదు అని మనం కోరుకుంటే ఖచ్చితంగా అమ్మమ్మ గారి చావుని చూడాల్సి వస్తుంది. చెప్పండి నాన్న, నా సంతోషం కోసం అమ్మమ్మ గారి చావుని చూద్దామా? మన సంతోషం కోసం ఆ మహావృక్షాన్ని మూలాలతో సహా తెగ నరుకుదామా? అమ్మా పున్నమి. అవును నాన్న, అన్ని ఆలోచించిన తర్వాతే ఈ పెళ్లికి నేను అంగీకరించాను. నచ్చలేదమ్మా, నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఎంత చెప్పినా సరే నేను అస్సలు అంగీకరించలేను. నీ తండ్రిగా ఈ పెళ్లి ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. అవసరమైతే స్టేషన్కి వెళ్తాను, వీళ్ళందరినీ కోర్టుకి ఈడుస్తాను. అలా చేస్తే మీరు నా చావుని చూడాల్సి వస్తుంది. అమ్మా పున్నమి. అవును నాన్న, ఇది నా అత్తగారి కుటుంబం. ఈ ఇంటి పరువు తీస్తానంటే కోడలుగా నేను ఎలా ఒప్పుకుంటాను? నాకు పుట్టినిల్లు ఎంత ముఖ్యమో మెట్టినిల్లు కూడా అంతే ముఖ్యం. ఎందుకమ్మా నిన్ను నువ్వే కాల్చుకుని ఈ ఇంటికి వెలుగుల్ని పంచుతానంటున్నా? నీ కన్నీటితో ఈ ఇంట్లో అందరికీ ఆనందాన్ని మిగులుస్తానంటున్నావు. లేదమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అసలు నేను భరించలేకపోతున్నాను. మీ చల్లని చూపు నా మీద ఉన్నంత వరకు, మీ ప్రేమ నా మీద కురిపించినంత వరకు నాకేమీ కాదు. నా తండ్రిగా మీరిప్పుడు చేయాల్సింది వాళ్ళ మీద కోపడడము, నా గురించి బాధపడ్డం కాదు. మరి ఏం చేయమంటావమ్మా? దగ్గరుండి మరి అక్షంతలేయమంటావా? అది చూడ్డానిక నేను ఇంట్లో ఉన్నది? ఎందుకు బాధపడుతున్నారు? బాధపడక ఏం చేస్తాడు? వాడు మనసున్న మహారాజు కాబట్టి కట్టుకున్న భార్యని వదులుకోలేక, రెండో పెళ్లి చేసుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాడు. ఈ దుస్థితి పగవాడికి కూడా రాకూడదు. వకీల్ సాబ్, మరీ ఇంత పసిపిల్లోళ్ళ మాట్లాడితే ఎలా వకీల్ సాబ్? కట్టుకున్న పెళ్ళాన్ని నేనే మీ రెండో పెళ్ళికి అంగీకరించాను. మగాడు మీరెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావు పున్నమి? అవును వకీల్ సాబ్, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మరి నీ పెదాలు నవ్వుతున్నాయి, కానీ నీ కళ్ళెందుకు ఏడుస్తున్నాయి పున్నమి? కన్నీళ్ళేంటి? కన్నీళ్ళేం లేవు వకీల్ సాబ్. గుండెలో కొండంత బాధను దాచుకొని పైకి నవ్వుతూ నటించడం నీకు మాత్రమే సాధ్యం పున్నమి. కాస్త కన్నీళ్లు దాచుకో, ఎందుకంటే
నాకు శృతికి పెళ్ళైన తర్వాత ఏడవడానికి కొన్నైనా కన్నీళ్ళు ఉండాలి కదా. నేనేం బాధపడ్డం లేదు వకీల్ సాబ్. ఏది ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నా వల్ల కావట్లేదు వకీల్ సాబ్. నేనేం చేయను. మీకోసం ప్రాణమైన వదులుకోగలిగిన నేను అమ్మమ్మ గారి ప్రాణం కోసం మిమ్మల్ని వదులుకోవాల్సిన కర్మ పట్టింది. ఎందుకు పున్నమి ఎంత బాధపడుతూ ఈ పెళ్లికి అంగీకరించావు? నాకిష్టం లేదని ఒక్క మాట తెగేసి చెప్పుండొచ్చు కదా. మాకు కూడా ఈ బాధ ఉండేది కాదు. మాయని ఎడబాయని ఆగాయమే నీ ఒంటరి గుండెకు సంకెళ్ళేసిందా జననీ.